తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేటప్పుడు 4 వైపులా బోర్డర్స్ వేయాలి అని చెప్పారు కదా. నాకైతే తెలియదు ఈ విషయం, అందుకని వేసేదాన్ని కాదు. ఈసారి తప్పకుండా వేస్తాను. నాకు తెలియని విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఈవేళ శనివారం కదా, నాకైతే వాడపల్లి మొక్కు ఉంది కదండి. ఇది 6వ వారం అనమాట. పిల్లలిద్దరిని స్కూల్కి పంపేసి గుడికి వెళ్దాం కదా అని చెప్పి ఇంక రెడీ అవుతున్నాం అనమాట. మా వాడిని అయితే లంచ్ బాక్స్ పెట్టేసి పంపేశాను. తర్వాత ఇంట్లో పూజ చేసేసుకుని లక్కోడిని కూడా తయారు చేసేసాను. ఇంకా మా ఆయనకి లక్కోడికి పాలైతే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే గుడి దగ్గర లేట్ అవుతుంది కదా, ఆయనకి నీరసం వస్తుందని చెప్పి నేనైతే ఏం తినలేదనమాట. ఇంకా లక్కోడు పాలు తాగేసాక మేమైతే బయలుదేరుతున్నాం గుడికి. కొన్ని స్కూల్లో దిగపెట్టేసి మేమైతే గుడికి బయలుదేరిపోయాము. ఇంకా గుడికి వెళ్ళే టైంకి 11:30 అయిందనమాట. మాకు దర్శనం అయ్యే టైంకి 2:30 అయ్యింది. ఇంకా అక్కడ భోజనం అయితే దొరకలేదని చెప్పి ఇంకా రావులపాలెం వచ్చేసి అక్కడ కొంచెం ప్యూర్ వెజ్ హోటల్ ఉంటే అక్కడైతే తినేసాం అనమాట. భోజనం ఫుల్ ఆకలిస్తుందని చెప్పి ఇంక ఇంటికి వచ్చే టైంకి 4 అయింది. వస్తూ లక్కోడిని అయితే తీసుకొచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చాక టీ పెట్టుకుని మళ్ళీ ఈవినింగ్ పనులు మొదలు పెట్టాలి. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.